హలో గైస్, ఈజ్ G+2 ఇండిపెండెంట్ హౌస్. ఇది వెస్ట్ ఫేసింగ్, స్టిల్ న్యూ కన్స్ట్రక్షన్ అండి, ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది చూడవచ్చు, G+2 ఇండిపెండెంట్ హౌస్ 140+ స్క్వేర్ ఉంది, 3600+ SFTలో ఉంది. వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది ఒకసారి ఇంటిని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి. ఇది ఇక్కడ మనకు పార్కింగ్ ఉంది, పార్కింగ్ యాంపుల్ ఆఫ్ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇదండి, ఇది బోరు. ఇక్కడ వాటర్కి ఇక్కడ కనెక్షన్ ఉంది. ఇక్కడ మోస్ట్లీ దిస్ విల్ బి వాష్ ఏరియా. ఇది వాటర్ స్టోరేజ్ అండి. ఇది వాటర్ స్టోరేజ్ ట్యాంక్. ఇది నార్త్ నుంచి లోపలికి ఎంట్రన్స్ అండి, గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ అండి, చిన్న హాల్ ఉంది. ఇది చిన్న కిచెన్ ఫ్లోర్. ఈస్ట్ ఫేసింగ్లో డోర్ ఇచ్చాను కిచెన్లో. ఇది కిచెన్ అండి. ఇది హాల్ అండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్ హాల్. ఇది కింద కామన్ వాష్రూమ్ అండి. ఇది స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి మనకి అంత పెయింటింగ్ ఇట్లా ఏం కాలేదు. దిస్ ఇస్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది కింద ఒక చిన్న బెడ్రూమ్, స్టోరేజ్ అండ్ బీరువా ప్లేస్. ఇదండి, ఇది ఇక్కడ వెంటిలేషన్కి స్పేస్, విండో, మోస్ట్లీ 4 విండో. ఇది ఇక్కడ ఇంకో విండో. ఇదండి, దిస్ ఈజ్ ద ఫుల్ వ్యూ. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, చిన్న హాల్ ఉంది, చిన్న కిచెన్ ఉంది అండ్ చిన్న బెడ్రూమ్ ఉంది. ఫర్ రెంట్కి ఇచ్చుకోవచ్చు మనమే. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో చూద్దామండి మనము. ఇవి స్టెప్స్. ఇక్కడ కింద కొంచెం స్పేస్ ఉంది, ఇక్కడ స్టెప్స్ పక్కన. ఇవి స్టెప్స్ అండి ఫస్ట్ ఫ్లోర్కి. స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్కి. ఇది ఇక్కడ కొంచెం బాల్కనీ ఉంది. ఇక్కడ ప్యాసేజ్, ఫస్ట్ ఫ్లోర్లో ప్యాసేజ్. ఇది ఎంట్రన్స్ అండి హాల్లోకి, ఫస్ట్ ఫ్లోర్లో హాల్లోకి ఎంట్రన్స్. ఇక్కడ హాల్. ఇక్కడ విండో. ఇక్కడ ప్యాసేజ్. దిస్ ఈజ్ ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఉంది. ఇక్కడ కామన్ వాష్రూమ్ అండి. ఇది ఇక్కడ నార్త్ సైడ్ ఒక డోర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ విండో.
ఇక్కడ పక్కన మనకు కిచెన్ ఉంది. ఇది కిచెన్ షెల్ఫ్స్, ఇక్కడ విండో, ఇక్కడ కిచెన్ విండో, 2 విండోస్ ఉన్నాయి కిచెన్లో. దిస్ ఇస్ కిచెన్ ఫ్లోర్. ఓకే, ఇది కిచెన్ అండి. ఇక్కడ పక్కన వీ కెన్ యూస్ దిస్ యాజ్ ఎ డైనింగ్. ఇది డైనింగ్ రూమ్ కింద వాడుకోవచ్చు. ఇక్కడ మనకు అగైన్ ఆ బాల్కనీ, మోస్ట్లీ దిస్ విల్ బి ఆ వాష్ ఏరియా హియర్. ఇది వాష్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడ ఇంకో కామన్ వాష్రూమ్. ఇది బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ ఎంట్రన్స్. బెడ్రూమ్లో విండో, బెడ్రూమ్లో షెల్ఫ్స్, ఇది రూఫ్. ఇక్కడ ఇక్కడ ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఇక్కడ స్ట్రైట్లో షెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ పైన సజ్జ ఉంది. ఇక రైట్ సైడ్లో మనకి విండో ఉంది. ఇక్కడ అటాచ్ బాత్రూమ్ అండి, అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్ వాష్రూమ్ అండి. ఇది ఇక్కడ విండో, ఇక్కడ నుంచి చూడండి. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ దిస్ రూమ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది పైన కూడా ఇది బాల్కనీ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ. ఇది ముంగట మంచిగా ప్లేస్ కొంచెం ఎక్కువే ఉంది. ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి, రిఫ్రెష్ అవ్వడానికి బాగుంటుంది. ఇవి స్టెప్స్ టు సెకండ్ ఫ్లోర్. ఈ సెకండ్ ఫ్లోర్ స్టెప్స్ అండి ఇవి. ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టే సేమ్ వేలో ఇక్కడ మనకు బాల్కనీ ఉంది. మంచిగా ఉంది. కొంచెం పెద్దగానే ఉంది బాల్కనీ. చిల్ అవుట్ అవ్వడానికి మంచి ప్లేస్. సేమ్ ప్లాంట్ సేమ్ కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టే. ఇది సేమ్ ప్యాసేజ్ సేమ్ ఉంది. అండ్ దిస్ ఈజ్ హాల్ అండి. ఇది సేమ్ ప్లాన్ సేమ్ ఉంది. హాల్ ఇది. హాల్లో నుంచి స్ట్రైట్ ఎంటర్ అవుతే టు అవర్ రైట్ దిస్ కెన్ బి అవర్ డైనింగ్ ఫర్ ద సెకండ్ ఫ్లోర్. మోస్ట్లీ దిస్ విల్ బి ఏ పూజా రూమ్ అనుకుంటున్నా.
washroom కాకపోతే this will be a puja room, and this can be a dining place ఇది. Second floor balcony, and this is a wash area. The dining place ఇది ఎదురుగా పూజ. మనకి లెఫ్ట్లో మనకి ఇక్కడ సేమ్ వేలో కిచెన్ ఉంది. సెకండ్ ఫ్లోర్ కిచెన్. సో కిచెన్ విండో, పైన ఎగ్జాస్టర్ ఫ్యాను, మళ్ళీ ఎలక్ట్రిసిటీకి స్పేస్. ఇది వెంటిలేషన్ బాగుందండి ఇంట్లో. ఇది సన్లైట్ మంచిగా వస్తుంది ఇందులో. దిస్ కెన్ బి a kitchen. This is a kitchen, and this can be our dining place. Mostly this will be a puja room అండి. This is still under construction కాబట్టి కొంచెం క్లారిటీ లేదు, బట్ however mostly that will be a puja room. Again we are stepping out of dining. ఇది కామన్ వాష్రూమ్. దిస్ ఇస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ సూపర్ ఉంది ఇంట్లో. సూపర్ వెంటిలేషన్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా వెంటిలేషన్ మాత్రం సూపర్ ఉందండి. ఇది షెల్ఫ్స్. దీనికి ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇది కామన్ వాష్రూమ్. ఇది మనకి షెల్ఫ్స్ ఇన్ మాస్టర్ బెడ్రూమ్, బీరువా ప్లేస్. ఇక్కడ ఒక విండో ఉంది మనకి. అండ్ హియర్ వీ హ్యావ్ అనదర్ విండో. 2 సైడ్స్ నుంచి విండో ఉంది. మనకి వెంటిలేషన్ అయితే సూపర్ ఉంది ఇందులో. ఇది ప్లానింగ్ బాగుంది, వెంటిలేషన్కి ప్లానింగ్ బాగుంది. ఇది మన బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. డీసెంట్ సైజ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్. This is attached washroom. From here we are stepping out. ఇక్కడ హాల్ నుంచి బయటకు వస్తున్నాం. ఇది అప్స్టేర్స్. రూఫ్ పైకి వెళ్తుందండి. స్టెప్స్. ఇల్లు స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ అండి. ఇది మనకి ఇంకా పెయింటింగ్ కావాలి, యాజ్ వెల్ యాజ్ ఇంకా గ్రిల్స్ కావాలి, ఇంకా డిజైనింగ్ కావాలి, ఫ్లోరింగ్ కూడా కొంచెం ఇంకా కావాలి. సో స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ ఇది. సెల్లర్తో మాట్లాడితే సెల్లర్ మనకి 2 monthsలో మొత్తం ఫినిష్ చేసి ఇస్తా అని చెప్పాను. యూ కెన్ సీ కంప్లీట్ పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి ఇది. పిల్లర్స్ యూ కెన్ సీ. ఇంకా వాటర్ ట్యాంక్ ఫిట్ చేయలేదు. G+2 హౌస్ అండి ఇది. G+2 2 houses ఉన్నాయండి సేమ్ G+2. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. బోత్ ఆర్ వెస్ట్ ఫేసింగ్. ఇది వ్యూ, టెర్రస్ పై నుంచి వ్యూ. ఇదండి హౌస్. ఇక్కడ నుంచి మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇదండి హౌస్. మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి టు మై కాంటాక్ట్ నెంబర్. నేను డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. కాంటాక్ట్ అవ్వండి ఫర్ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్.
నేను మీకు అసిస్ట్ చేస్తాను. ఇల్లు అయితే బాగుంది, డీసెంట్ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ G+2 140+ స్క్వేర్ యార్డ్స్లో ఉంది. థ్యాంక్ యూ అండి. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.